Welcome to 10th class students to my physics lecture 57 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, son of Sri Naiman Suryanarayan Shastri, Nedunuru. లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ఫండమెంటల్స్ చెప్పుకున్నాం, సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, యాక్టివిటీస్ 1 and 2 for 10th class students studying under the state syllabus of Andhra Pradesh. ఇది 10th class వాళ్ళకి క్లాస్ నెంబర్ 3. సో మనం ఫిజికల్ సైన్సెస్లో చాప్టర్ 1 హీట్ స్టడీ చేస్తున్నాం, ఉష్ణం. ఇందులో లెసన్లో యాక్టివిటీ 1 చూద్దాం. కృత్యం అని పిలుస్తాం తెలుగులో. కృత్యం 1. సో ఒక పీస్ ఆఫ్ వుడ్ తీసుకుని చెక్క ముక్క, ఇది ఫ్రిడ్జ్లో కానీ ఐస్ బాక్స్లో కానీ పెట్టాలి. అలాగే పీస్ ఆఫ్ మెటల్ తీసుకుని లోహపు ముక్క, దీన్ని కూడా ఫ్రిడ్జ్ లేదా ఐస్ బాక్స్లో ఉంచుతాం. ఒక 15 minutes ఉంచి రెండు బయటికి తీసిన తర్వాత వాటిని టచ్ చేస్తే ఏది హాట్గా ఉంటుంది, ఏది కోల్డ్గా ఉంటుంది చెప్పగలగాలి. ఇది చెప్పడానికి మనకి మెటల్ పీసు ఎక్కువ కూల్గా అనిపిస్తుంది, వుడెన్ పీసు తక్కువ కూల్గా అనిపిస్తుంది. అంటే లోహపు ముక్క ఎక్కువ చల్లగాను, చెక్క ముక్క తక్కువ చల్లగాను అనిపిస్తాయి. ఈ అబ్జర్వేషన్ నుంచి మనకి తెలుసున్నది ఏమిటి అని అడిగితే హీట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది, ఉష్ణం అనేది ప్రసారం జరుగుతూ ఉంటుంది. మనం ఫింగర్స్ తోటి ఆ పీసెస్ని టచ్ చేసినప్పుడు మన ఫింగర్స్ నుంచి ఆ బాడీస్కి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇలా జరుగుతుంటే మెటల్ పీస్కి ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అలాగే వుడెన్ పీస్కి తక్కువ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో దీని నుంచి మనకి రిజల్ట్ ఏమిటి అని అడిగితే పీస్ ఆఫ్ మెటల్ ఈజ్ మోర్ కోల్డర్ దాన్ వుడ్. సో దీని నుంచి వచ్చిన ఫలితం లోహపు ముక్క చెక్క ముక్క కన్నా బాగా చల్లగా ఉంటుంది. సో ఫస్ట్ యాక్టివిటీ నుంచి థర్మల్ ఈక్విలిబ్రియం అనే దాన్ని డిఫైన్ చేస్తాం. ఉష్ణ సమతా స్థితి అంటే తెలుసుకోవాలి. సో ఒక హాటర్ బాడీ తీసుకున్నాం, అలాగే ఒక కోల్డర్ బాడీ తీసుకొచ్చి దీంతో కాంటాక్ట్లో పెట్టాం. రెండు ఒకదానితోటి స్పృశిస్తూ పెట్టాం. ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఉష్ణ ప్రసారం. హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ఉష్ణ ప్రసారం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అని అడిగితే 2 బాడీస్ సేమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు జరుగుతుంది. రెండు వస్తువులు కూడా ఒకే ఉష్ణోగ్రతకు వచ్చేంత వరకు ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. ఇలా జరిగాక ఆగిపోతుంది, సేమ్ టెంపరేచర్ వచ్చాక జరగడం ఆగిపోతుంది. సో ఇప్పుడు 2 బాడీస్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తాం. ఉష్ణోగ్రత సమానంగా ఉన్నప్పుడు ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిలోకి వచ్చాయి అని చెప్తాం. సో 2 బాడీస్ ఎట్ సేమ్ టెంపరేచర్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఒకే ఉష్ణోగ్రత కలిగిన రెండు వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయి. సో ఫైనల్గా థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, రెండింటికి మధ్యలో ఉష్ణోగ్రత విలువ స్థిరంగా ఉండాలి. సో నెక్స్ట్ యాక్టివిటీ 2 చూద్దాం. కృత్యం 2. ఇక్కడ 2 గ్లాస్ వెసల్స్ తీసుకున్నాం, గాజు పాత్రలు. ఒక దాంట్లో హాట్ వాటర్ పోసాం, వేడి నీరు. రెండవ దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకున్నాం, చల్లని నీరు. థర్మామీటర్ అంటే ఉష్ణమాపకం తీసుకొచ్చి రెండిట్లోనూ ఉంచాం. అబ్జర్వ్ చేస్తే హాట్ వాటర్లో పెట్టిన థర్మామీటర్లో మెర్క్యూరీ లెవెల్ ఉన్న లెవెల్ నుంచి రైజ్ అవుతుంది. కోల్డ్ వాటర్లో పెట్టినటువంటి థర్మామీటరు మెర్క్యూరీ లెవెల్ ఉన్న లెవెల్ నుంచి కిందకి డౌన్ అవుతుంది. హాట్ వాటర్లో పెట్టింది రైజ్ అవుతుంది, కోల్డ్ వాటర్లో పెట్టింది కిందకి డౌన్ అవుతుంది. సో వేడి నీళ్ళలో పెట్టినటువంటి ఉష్ణమాపకంలో
పాదరస మట్టం పైకి ఎగబ్రాకుతుంది. చల్లని నీటిలో పెట్టినటువంటి ఉష్ణమాపకం పాదరస మట్టం కిందకి దిగుతుంది. ఇక్కడ ఏమిటి జరుగుతుందంటే హీటు హాట్ వాటర్ నుంచి మెర్క్యూరీకి వెళ్తుంది. రెండో దాంట్లో మెర్క్యూరీ నుంచి కోల్డ్ వాటర్కి వస్తుంది. ఉష్ణం అనేది వేడి నీరు నుంచి పాదరసానికి వెళ్తుంది. అలాగే పాదరసం నుంచి చల్లటి నీటికి వస్తుంది. సో ఇక్కడ మనకి తెలుస్తున్నది ఏమిటంటే హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాటర్ బాడీ టు ఏ కోల్డర్ బాడీ. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు మార్పిడి చెందే శక్తి రూపాన్ని ఉష్ణం అని పిలుస్తాం. ఇది హీట్కి డెఫినేషను, ఉష్ణానికి నిర్వచనం. సో యాక్టివిటీ 2 నుంచి ఇక్కడ మనం 2 బాడీస్ ఏ అండ్ బి తీసుకున్నాం. రెండు కూడా కొంత డిస్టెన్స్లో ఉన్నాయి విత్ డిఫరెంట్ టెంపరేచర్స్. రెండు కూడా వేరు ఉష్ణోగ్రతల దగ్గర ఉంటాయి. సి అనే థర్డ్ బాడీ తీసుకున్నాం. అది రెండిట్లకి కాంటాక్ట్లో పెట్టాం, రెండిట్లని స్పృశిస్తూ ఉంచాం. ఏ సితో కాంటాక్ట్లో ఉంది, బి సితో కాంటాక్ట్లో ఉంది. ఏబీలు మాత్రం ఒకదానితో ఒకటి కాంటాక్ట్లో లేవు, రెండు ఒకదాన్ని ఒకటి స్పృశించటం లేదు. ఇప్పుడు ఏకి సికి మధ్యలో హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, జరిగి రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి. బీకి సికి మధ్యలో హీట్ ట్రాన్స్ఫర్ జరిగి ఆ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి. అంటే ఏకి సికి సేమ్ టెంపరేచర్ వస్తుంది, బీకి సికి సేమ్ టెంపరేచర్ వస్తుంది. ఏబీలు కాంటాక్ట్లో లేకపోయినా ఇప్పుడు ఏబీలు రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తాం, అంటే సేమ్ టెంపరేచర్లో ఉంటాయి. సో ఏసి రెండు కూడా ఉష్ణ సమతా స్థితిలోకి వస్తాయి, బీసి రెండు కూడా ఉష్ణ సమతా స్థితిలోకి వస్తాయి. ఏబీలు ఒకదాన్నొకటి స్పృశిస్తూ లేకపోయినా ఏబీలు ఉష్ణ సమతా స్థితిలోకి వస్తాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ 2 systems A and B are separately in thermal equilibrium with a third system C, then A and B are in thermal equilibrium with each other. రెండు వ్యవస్థలు ఏ మరియు బిలు మూడవ వ్యవస్థ సితో వేర్వేరుగా ఉష్ణ సమతా స్థితిలో ఉంటే అప్పుడు ఏ మరియు బిలు ఒకదానితో ఒకటి ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయి. సో ఇక్కడ ఏమిటవుతుందంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది ఈ మూడిట్లకి మధ్యలో. హయ్యర్ క్లాసెస్లో అంటే ఇంటర్మీడియట్లో ఈ కాన్సెప్ట్ చదువుకుంటారు. దీన్ని 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని పిలుస్తాం. ఉష్ణ గతిక శాస్త్రానికి శూన్యాంక నియమం అని పిలుస్తాం దీన్ని. ఇది ఫండమెంటల్ లా. సో నెక్స్ట్ హీట్కి సంబంధించి యూనిట్స్ చూద్దాం. ఎస్ఐ సిస్టంలో హీట్కి జౌల్ అనేది యూనిట్ క్యాపిటల్ జేతో రిప్రజెంట్ చేస్తాం. సిజిఎస్ సిస్టంలో హీట్కి యూనిట్ క్యాలరీ అంటాం, సిఏఎల్ రాస్తాం. ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం జౌల్ అవుతుంది, సిజిఎస్ ప్రమాణం తెలుగులో కెలోరీ అంటాం, దీన్ని సిఏఎల్ రాసుకుంటాం. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో క్యాలరీ అంటాం, తెలుగులో కెలోరీ అని పిలుస్తాం. సో 1 క్యాలరీ అంటే 4.186 జౌల్కి ఈక్వల్. 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌళ్ళు అంటాం. టెంపరేచర్ తీసుకుంటే ఎస్ఐ యూనిట్ కెల్విన్ రాస్తాం. కెల్విన్తో పాటుగా దీనికి డిగ్రీ సెల్సియస్ అంటే డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నది కూడా యూనిట్ కింద వాడుతూ ఉంటాం. సో ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం కెల్విన్, అదేవిధంగా సెల్సియస్ డిగ్రీల్లో అంటే డిగ్రీ సెంటీగ్రేడ్లు కూడా సూచిస్తూ ఉంటాం. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 273 కెల్విన్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్లోకి ఎలా మార్చాలి అని అడిగితే టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అంటాం. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 27 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చారు, ఇది కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలి. సో 27కి 273 యాడ్ చేస్తాం, 300 కెల్విన్ వస్తుంది. 27 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 300 కెల్విన్కి ఈక్వల్. రివర్స్లో ఇస్తే
అంటే కెల్విన్ని డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చాలంటే ఇందాక యాడ్ చేసాం, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సో 310 కెల్విన్ ఇచ్చారు, 310లోంచి 273 సబ్ట్రాక్ట్ చేస్తాం, చేస్తే 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. సో 310 కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 37 డిగ్రీ సెంటీగ్రేడ్. డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్లో కన్వర్ట్ చేయాలంటే 273 యాడ్ చేయాలి. కెల్విన్ స్కేల్ని డిగ్రీ సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలంటే 273 సబ్ట్రాక్ట్ చేయాలి. We will meet again in the next class with another interesting topic. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.